తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో దొంగ ఓట్ల గుట్టు రట్టయింది. అవన్నీ వైసీపీ హయాంలో నమోదైనవేనని సర్ ద్వారా బట్టబయలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 44,89,488 మంది ఈసీ తొలగించాల్సిన జాబితాలో చేర్చింది. అందులో 30% ఓట్లు నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోనే ఉన్నాయి. వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్ల గుట్టు ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియలో బట్టబయలైంది. అప్పట్లో ఆ పార్టీ నాయకులు వాలంటీర్ల ద్వారా ఒక్కొక్కరి పేరిట 2 ఓట్లు నమోదు చేయించారని, అసలు ఉనికిలోనే లేని వ్యక్తులు తప్పుడు చిరునామాలతో భారీ ఎత్తున ఓట్లు చేర్పించారని ఆరోపణలున్నాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సహా పలు సందర్భాల్లో ఈ దొంగ ఓట్ల దందా కళ్లకు కట్టింది. వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో మా ఓటర్లు వేరే ఉన్నారు అని చెప్పేవారు. తాజాగా వెల్లడైన సర్ గణాంకాలను విశ్లేషిస్తే రాయలసీమ జిల్లాలోనే డబుల్ ఎంట్రీల ఓట్లు, ఆయా చిరునామాల్లో లేని, వివరాలు లభ్యం కాని ఓట్లు అత్యధికంగా ఉన్నట్లు తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 44,89,488 మంది ఓట్లను ఎన్నికల సంఘం తొలగించాల్సిన జాబితాలో చేర్చింది. అందులో 13,45,111 అంటే 30% ఓట్లు నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఆయా చిరునామాల్లో లేని, వివరాలు లభ్యం కాని, ఆబ్సెంట్, అన్ట్రేసబుల్ ఓటర్లు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా 7,77,885 మంది ఉండగా ఒక్క కడపలోనే 79,402 మంది అంటే 10.20% ఉన్నారు. టాప్ 5లోని కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కలిపి మొత్తం 3,19,803 మంది అంటే 41.11% ఉన్నారు. శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు రాష్ట్రమంతటా కలిపి 14,43,886 మంది ఉండగా తిరుపతి జిల్లాలోనే 1,24,798 అంటే 8.64% మంది ఉన్నట్లు వెల్లడైంది. డబుల్ ఎంట్రీలు, ఒకే వ్యక్తికి 2 ఓట్లు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు మొదటి స్థానంలో ఉంది. అనంతపురం, కడప తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి 7,37,216 ఓట్లుండగా వాటిలో 1,47,414 ఓట్లు ఈ 3 జిల్లాల్లోనే 20% ఎక్కువగా ఉన్నట్లు తేలాయి. మృతులు, ఆబ్సెంట్, అన్ట్రేసబుల్, శాశ్వత వలసలు, డబుల్ ఎంట్రీలు అత్యధికంగా ఉన్న టాప్ 5 జిల్లాల్లో నెల్లూరు ఉంది. ఎన్యూమరేషన్ పత్రాల్లో తమ వివరాలు నింపకుండా 2002 నాటి జాబితాలోని తమ సంబంధీకుల వివరాలతో మ్యాపింగ్ చేసుకోకుండా పత్రాలను BLOలకు ఇచ్చిన వారిలో అత్యధికులు తిరుపతి జిల్లాలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారు 7,56,695 మంది ఉండగా తిరుపతి జిల్లాలోనే 1,62,340 మంది అంటే 21.45% ఉన్నారు. టాప్ 5లో ఉన్న తిరుపతి, అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి, పల్నాడు జిల్లాల్లో కలిపి 4,05,60 అంటే 52.93% మంది ఓటర్లు నో మ్యాపింగ్ కేటగిరీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,22,174 మృతుల ఓట్లు ఉండగా అందులో 3,84,914 అంటే 25.28% ఓట్లు నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం 19,74,240 ఓట్లుండగా అందులో 2,90,683 తొలగించాల్సిన జాబితాలో చేర్చారు. తిరుపతి జిల్లాలో 17,69,438 ఓట్లుంటే 2,87,835 తొలగింపు జాబితాలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో మొత్తం 20,86,119 ఓట్లుండగా వాటిలో 2,73,587 తొలగింపు ప్రక్రియలో చేర్చారు. అనంతపురం జిల్లాలో 20,38,523 ఓట్లు ఉంటే అందులో 2,48,087 తొలగించాల్సిన జాబితాలో చేర్చారు. కడప జిల్లాలో మొత్తం 18,96,231 ఓట్లుంటే 2,44,919 తొలగించాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉన్నట్లు సర్ గణాంకాలలో వెల్లడైంది.
అందులో తొలగించాల్సిన జాబితాలో 44,89,488 అంటే 10.78% ఓట్లు చేర్చారు.